ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాక్యము లూకాసు వార్త 19వ అధ్యాయము 4-5 వచనాలు. యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు యేసయ్య ఏం చెప్తున్నాడు మనతోటి ఈ వాక్యం ద్వారా? కేవలం యేసయ్య గురించి ఆలోచిస్తేనే యేసయ్యకి తెలిసిపోతుంది. మన హృదయాల్లో యేసు ప్రభు వారు గూర్చిన ఆలోచన ఉండాలి. అప్పుడు యేసయ్య మనల్ని గమనించి మన ఇంటికి వస్తాడు, మన హృదయాల్లోకి వస్తాడు, మనతో ఉంటాడు. ఎందుకంటే పరలోకం గొప్ప భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ యేసు ప్రభు విడిచిపెట్టి మనతో సహవాసం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు ప్రాణం పెట్టాడని మనందరం గ్రహించుకోవాలి. కొంత సమయాన్ని యేసయ్యకి ఇద్దాం, యేసయ్యని స్తుతిద్దాం, యేసయ్యకి మొరపెట్టుకుందాం. ఆమేన్. ప్రార్థన, చిన్ని ప్రార్థన. యేసయ్య, మా కుటుంబాలు ఈ రోజంతా నీ కాపుదల భద్రత దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్లీజ్ సబ్స్క్రైబ్.